ఈ గోదావరిలో ఇలాంటి ఇనుప మొక్కలన్నీ ఉన్నాయి. ఎవరైనా పెద్దోళ్ళు వస్తే వాళ్ళకి కాలుకి గట్ట గుచ్చుకుంటాయి. కొంచెం అధికారులు ఇవన్నీ చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇలాంటివి పెద్దవాళ్ళకి గుచ్చుకుంటే వాళ్ళకి కాళ్ళకి సెప్టిక్ గట్ట అయ్యి పెద్ద ఆపరేషన్స్ అవన్నీ జరుగుతాయి. కాల్ తీసేయాల్సి వస్తుంది. ఉదయాన్నే తెల్లవారుజామున వస్తారు కాబట్టి వాళ్ళకి ఇది చూసుకోవడానికి అవ్వదు. కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు చూడాలి. మేమైతే ఇక్కడికి వచ్చేసాం. మిగతా ఘాట్లు కూడా అలాగ ఉంటాయేమో. కొంచెం అధికారులు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకేనా? రేపు పొద్దున శివరాత్రి ఉంది కాబట్టి భక్తులు వచ్చే వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి వాటిలన్నిటిని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ స్థానాలను ముగించుకొని వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు రాజమండ్రిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉమా మార్కండేయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న రేవు దగ్గర రాజమహేంద్రి విద్యా సంస్థలన్నీ కూడా ఈ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో శుభ్రత కార్యక్రమం చేపట్టారు. మహాశివరాత్రి రాబోతుంది. రేవుల్ని పరిశుభ్రం చేయడానికి గోదావరి పరిరక్షణ సమితి చైర్మన్ అన్న టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది. అయితే రేవులు పరిశుభ్రం అయితే చేశారు, కానీ ఇక్కడ రేవుల దగ్గర ఉన్న ఈ రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాయి. చాలా వరకు కొన్ని ఇరిగిపోయాయి. అవి ఎవరైనా భక్తులు వందలాది మంది వేలాదిగా స్నానాలకి తెల్లవారుజామున వస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దాని మీద కాలేస్తే సేఫ్టీకి తమ కాళ్ళు తీసేసే పరిస్థితి ఉంది. దీన్ని విద్యార్థులు గుర్తించి ఈ రేవు వరకు చాలా వరకు ఈ రేవులో ఉన్నవన్నీ కూడా పగలగొట్టి వాటిని సాఫ్ చేశారు. మేకులు ఉన్నాయి, పెద్ద పెద్ద మేకులు. ఆ మేకులు కూడా సాఫ్ చేయడం జరిగింది. ఇక్కడ రామిరెడ్డి గారు, వెంకట్ వీరంతా, టీకే విశ్వేశ్వరరెడ్డి గారి టీం వీరందరూ కూడా దగ్గర ఉండి విద్యార్థుల చేత ఇవన్నీ కూడా చేయించారు. అయితే అనేక రేవులు ఉన్నాయి. ముఖ్యంగా 9 ఘాట్లని ఈ శివరాత్రికి సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఇంకా చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి వీళ్ళంతా కూడా కార్పొరేషన్ ఈ 9 రేవుల్లో వెళ్ళి ఈ ఇనపాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా గుచ్చుకుంటే భక్తులకి వాళ్ళకి కాళ్ళు తీసేసే ప్రమాదం ఉంది కాబట్టి, చేతులు తీసేసే ప్రమాదం ఉంది కాబట్టి వీటిని పూర్తిగా అక్కడ నిర్మూలించడం లేదా అక్కడ సిమెంట్ వేసి వాటి మీద ఆ ఇనుప ఛాయలు లేకుండా చేయడానికి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. రేవుల పరిశుభ్రంతో పాటు ఇది కూడా చాలా ముఖ్యం. ఇది కానీ ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చాలా మూల్యం భక్తులకి చాలా ఇబ్బందికర ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. రాబోయే పుష్కరాల సంగతి దేవుడికి కానీ ఇప్పుడు శివరాత్రికి మాత్రం తక్షణం ఈ రేవుల్లో ఉన్న ప్రమాదకరమైన ఏవైతే ఈ ఇనప ఊచలు అణచబడి ఉన్నాయో అవి కొమ్ములు తేరి ఉన్నాయి, ఖచ్చితంగా గుచ్చుకునేలా ఉన్నాయి. వీటిని మనం చూపించాం కూడా ఇందాక విజువల్స్ లో. వీటిని తక్షణం ఈ 9 రేవుల్లో కూడా పరిశీలించి అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని ఈస్ట్ న్యూస్ కూడా కోరుకుంటుంది. ఈ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు గోదావరి పరిరక్షణ సమితి టీం చేసిన ఈ మహాయజ్ఞానికి వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇది మీకోసం మీ రామనారాయణ.